తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల అత్యుత్సాహమే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతుందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా సమయం సందర్భం లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ కులంపై చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా తీవ్ర దుమారం రేపాయో మనం అంతా చూసాము. అది అటు ఇటు తిరిగి బీజేపీకి ఎఫెక్ట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తే అది కాంగ్రెస్ పార్టీకే ఎఫెక్ట్ గా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీపై రేవంత్ రెడ్డి గారు అలాంటి కామెంట్లు చేయడంతో బీజేపీ నాయకులు ఏకంగా రాహుల్ గాంధీ అసలు హిందువే కాదు అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ యొక్క కామెంట్లను కౌంటర్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ పడ్డ తిప్పలు మాత్రం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అది కాస్త సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ కూడా తిరుగుతుంది. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదం అయితే రోజు రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఒకవైపు ప్రోగ్రామ్స్ చేయడం, తాజాగా రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేయడంతో కిషన్ రెడ్డి లాంటి నాయకులు, బండి సంజయ్ లాంటి నాయకులు మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు ఎందుకు బీసీని ముఖ్యమంత్రి చేయలేదు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా బీసీల చుట్టైతే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలైతే తిరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం తెలంగాణ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో బీసీఏ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు అని చేసిన కామెంట్లు అయితే ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి చేశారా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరికించడానికి చేశారా అనేది మాత్రం తెలియడం లేదు. కానీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. ఇప్పటికే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ పెరిగింది అని వార్తలు వస్తున్నాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలిశారు అని చెప్పేసి మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. బట్ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిసినట్లయితే ఒక్క ఫోటో కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. దీంతో ఇంతకీ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిశాడా లేదా అని బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ నాయకులు అనుమాన పడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆ తర్వాత బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇన్నాళ్ల పాటు రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పిన నేతలు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మాట్లాడడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలుగా భావించవచ్చా లేకపోతే ఆయన వ్యక్తిగతమైన వ్యాఖ్యలని భావించవచ్చా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు సంబంధించిన ఏ పదవి వచ్చినా కానీ అది ముందుగా మహేష్ కుమార్ గౌడ్కి వస్తుంది. అందులో భాగంగా బీసీని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిని చేయాలి అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించినందుకు మహేష్ కుమార్ గౌడ్కి అయితే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి బీసీని తెలంగాణ ముఖ్యమంత్రి చేయాల్సి వస్తే అది మహేష్ కుమార్ గౌడ్ని చేస్తారు అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. బహుశా మహేష్ కుమార్ గౌడ్కి సీఎం కావాలి అని కోరిక ఉందేమో, అందులో భాగంగానే ఈ రకమైన కామెంట్లు చేసి ఉంటారు అని చెప్పేసి కూడా కొందరు భావిస్తున్నారు.